ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మీరు గనక SSCGD 2025 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరమైనది అవుతుందండి. రైట్, సో ఈ వీడియో మీకు ఎంత ఉపయోగకరమవుతుందంటే, మీకు ఎగ్జామ్ లో ఈ వీడియోలో నేను చెప్పిన స్ట్రాటజీ కావచ్చు, ఈ వీడియోలో నేను ఇచ్చిన అవేర్నెస్ కావచ్చు, అది ప్రాపర్ గా ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే గ్యారంటీగా 130 మార్కులు ఈసారి ఎగ్జామినేషన్ లో ఎక్కడికి పోవండి. ఖచ్చితంగా టార్గెట్ అనేది హిట్ అవుతారనమాట. బట్ ఇప్పటి నుంచే మీ ప్లాన్, మీ స్ట్రాటజీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకున్నారంటే మాత్రం ఈ స్కోరు గ్యారంటీగా మీకు మీ 2025 ఎగ్జామినేషన్ లో చూడడానికి మీకు కనిపిస్తుందండి. రైట్, సో మనకు మన సైనిక యాప్ లో ఒక SSC వాళ్ళకి కావచ్చు, లేదంటే బేసిక్ మ్యాథ్స్, రైట్, సో అలాంటి బేసిక్ మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా చాలా బంపర్ సర్ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బేసిక్ ఫౌండేషన్ కోర్సు కూడా ఫ్రీగానే, కంప్లీట్ గా ఫ్రీగా మనకు మన సైనిక యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకు ఒక సైనిక యాప్ యొక్క లింక్, లేదంటే ఆ పర్టికులర్ కోర్సు యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి మీరు ఆ కోర్సు అవైల్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. రైట్, సో మనకు వచ్చేసి SSCGD 2025 గురించి మనము కరెక్ట్ గా మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. బిఫోర్ దట్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ గురించి అవేర్నెస్ తెలుసుకోవడము, ఏ టాపిక్స్ వస్తాయి, ఏ సిలబస్ నుంచి కవర్ చేస్తాడు, ఎన్ని కవర్ చేస్తాడు అని అవేర్నెస్ తెలుసుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో ఈ వీడియోలో అవి కూడా కంప్లీట్ గా నేను కవర్ చేస్తానండి. ఈ వీడియో కాస్త లెంత్ అవుతుంది, కానీ మీరు స్కిప్ చేయకుండా ప్రాపర్ గా వినండి. రైట్, సో ఎగ్జామినేషన్ గురించి మనకు 2025 నోటిఫికేషన్ గురించి కాస్త మనం ఇన్ఫర్మేషన్ చూడండి. వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా ఎవ్రీ ఇయర్ చూడండి. 25,000 వేకెన్సీస్ అప్రాక్సిమేట్ గా ఇస్తున్నాడు. దాని తర్వాత పోస్టులు పెంచడం జరుగుతుంది. నౌ వీ ఆల్సో కెన్ ఎక్స్పెక్ట్ 25,000 ప్లస్ వేకెన్సీస్ దిస్ టైమ్ అనమాట. రైట్, సో టైం ప్రకారం మనకి ఇప్పుడు ఆగస్టు 27 అనేది మనకి ఇస్తున్నాడు. ఆగస్ట్ 27 ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం అనమాట. రైట్, సో మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ యొక్క డేట్స్ ఉంటాయని SSC ఆల్రెడీ చెప్పడం జరిగింది. SSC చెప్తున్నారు అంటే మాక్సిమం SSC వాళ్ళు ఇన్ టైము, ఆన్ టైమ్ లో కవర్ చేసేదానికే ప్రయత్నం చేస్తారండి. రైట్, అంటిల్ అన్లెస్ ఇంకేదన్నా విషయం వల్ల పోస్ట్ పోన్ అయితే వేరే విషయం, బట్ ఆన్ టైమ్ లో మనం కండక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్స్. రైట్, సో ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే చూడండి, 2024 కు సంబంధించి కట్ ఆఫ్ అయితే హైగా వెళ్ళింది. దీనికి కారణాలు ఉన్నాయండి. ఒకటి నెగటివ్ మార్కింగ్స్ తగ్గించడం అనేది, రెండో విషయం వచ్చేసి ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అవ్వడము, మూడో విషయం వచ్చేసి మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క క్వశ్చన్స్ యొక్క సరళిని తగ్గించడం అన్నమాట. రైట్, చాలా ఈజీగా క్వశ్చన్స్ కంపేరింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024 లో అడిగిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కొంచెం ఈజీగానే వచ్చాయి మోస్ట్ ఆఫ్ ది షిఫ్ట్లలో. సో ఈ కారణాల వల్ల మనకి ఏంటంటే కట్ ఆఫ్ లెవెల్స్ అనేది పెరగడం జరిగింది, గ్యారంటీగా పెరిగింది. ఇప్పుడు 2025 లో కూడా కట్ ఆఫ్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, సో ఎగ్జామ్ డేట్స్ గురించి మనం ఆల్రెడీ జనవరి టు ఫిబ్రవరి మనం చెప్పుకున్నాం. ఎగ్జామ్ లెవెల్స్ అనేది గ్యారంటీగా 2025 లో వచ్చే వాటికి కూడా ఎగ్జామ్ లెవెల్స్ ఏదైతే 2024 లో ఇచ్చాడో సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాడు. అంతకంటే మరీ దిగజారుడు, అంతకంటే మరీ డెప్త్ గా కూడా పోడండి, గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, 90% సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్ ఎగ్జామ్స్ ప్యాటర్న్స్, ఆ యొక్క సిలబస్ లో అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ సేమ్ మెయింటైన్ చేస్తాడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. రైట్, సో ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే మనకు సైనిక యాప్ లో SSCGD కి సంబంధించిన బెస్ట్ కోర్సు SSCGD 2.0. రైట్, లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ కోర్స్ లాంచ్ చేసాం. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ కోర్సు, మోడిఫికేషన్స్ చాలా జరిగాయి సేమ్ కోర్స్ లో. అండ్ 2.0 అన్నట్టుగా మనకు ఇప్పుడు లాంచ్ అయితే చేసామంటే జస్ట్ 1199 రూపీస్. మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైప్ వైజ్ బుక్ కూడా ఫ్రీగా వస్తుంది. రైట్, ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఇన్ ద సెన్స్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. సో ఎక్కువ లేట్ చేయకుండా మీరు 130 మార్కుల స్ట్రాటజీలోకి రావాలి అంటే ఇమ్మీడియట్ గా మీరు జాయిన్ అవ్వండి. ఇమ్మీడియట్ గా కోర్సు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి అమ్మా. అబోవ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద పర్ఫెక్ట్ PDF అనేది కూడా మేము SSC కి తగ్గట్టుగా చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాము. ఆల్రెడీ PDF చాలా వరకు అక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నమాట. రైట్, సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, దయచేసి దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, జాయిన్ అవ్వచ్చు.
రూపీ కోర్సు మీకు చాలా చాలా ఉపయోగకరమైంది. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బేసిక్ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ కోర్స్ అండి, ఇది ఫ్రీగానే ఇస్తున్నాం అనమాట. మరేం సార్ రూపీ పెడుతున్నారంటే అది లాగిన్ అయ్యేదానికి మినిమం అమౌంట్ తీసుకునే అమౌంట్ అనమాట, రైట్? అందుకంటే తక్కువ పెట్టలేదు, 0 పెట్టి కోర్స్ లాంచ్ చేయలేమన్నమాట. సో అది బేసిక్ అదిగిన మీరు చూసారంటే ఆల్మోస్ట్ 10 మార్క్స్ మీరు అక్కడి నుంచి కూడా కొట్టుకోవచ్చు అనమాట, రైట్? బట్ వేరే మనకు కావాల్సిన సగం మార్కులు కాదు, మనకు కావాల్సిన 160కి 130 మార్కులు, రైట్? సో ఎగ్జామినేషన్ గురించి అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే మాత్రం మీకు హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ మీకు చేతికి వచ్చినట్టే లెక్కేసుకోవాలండి, రైట్? సో ఎందుకంటే ఆ ఎగ్జామ్ గురించి తెలిస్తే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు అని ఒక క్లారిటీ లేక మీకు వస్తారు. అండర్స్టాండ్ దిస్, రైట్? సో మనకు ఆబ్వియస్లీ 4 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, రైట్? జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అనమాట, రైట్? సో అర్థమెటిక్, ఇంగ్లీష్ ఉంటాయి, రైట్? సో లెక్క ప్రకారం మనం చేస్తే ప్రతి సబ్జెక్టు 20 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ కు 2 మార్కులు అయితే 40 మార్కులు, 20 ప్రతి సబ్జెక్టుకు 40 మార్కులు వస్తాయి. అలాగే టోటల్ గా 80 క్వశ్చన్స్ 160 మార్క్స్ రావడం జరుగుతుంది. మరి నెగటివ్ సార్ అంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ తప్పు అయితే 1/8 నెగటివ్ వెళ్ళిపోతుంది అనమాట. అది మన గురించి ఒక క్వశ్చన్ తప్పు పోతే 0.25 మార్క్స్ పోతాయి. అది మనం గుర్తుంచుకోవాలి. 1/8 అంటే 0.25 మార్క్స్. ఇది రెండులో 8వ భాగం అంటే 0.25 మార్క్. అది మనం గుర్తుంచుకుందామండి. 1 అవర్ టైం ఉంటుంది SSCGD ఎగ్జామినేషన్ రాసేదానికి. బట్ సార్ మరి నెక్స్ట్ మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ యొక్క అవేర్నెస్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, అసలు టాపిక్స్ యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇది డిస్కస్ చేసి, ఇది చూసి, ఇది నోట్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ లో దిగండి. పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మీకు ఒక క్లారిటీ, ఎగ్జామ్ గురించి అవేర్నెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ చదవాలా, ఏ చదవకూడదు అనేది మీ మైండ్ లో ఉందంటే ప్రాపర్ గా మీరు మంచి మార్క్స్ తక్కువ టైంలో కొట్టేదానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్? దీని యొక్క PDF కూడా నేను మీకు సైనిక యాప్ లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. దీని PDF దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ మనకు వాట్సాప్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్, ఒక వాట్సాప్ గ్రూప్ లో నేను మీకు డిస్క్రిప్షన్ లోనే లింక్ ఇస్తానండి. వీటి యొక్క PDF అనేది అక్కడ వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, జాయిన్ అయిపోయి. లేదంటే సైనిక యాప్ లో జాయిన్ అయ్యారంటే అక్కడ కూడా నేను PDF ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. టెలిగ్రామ్ లో అయినా పర్వాలేదు, అక్కడ కూడా PDF ఇవ్వడం జరుగుతుంది, రైట్? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు GS గురించి తీసుకుంటే చూడండి, స్ట్రైట్ వే ఇవన్నీ ఏదో నేను ఎక్కడి నుంచో తీసుకొని చేతి పెట్టి ఇక్కడ తెచ్చినట్టు కాదండి. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, ఈ ఇయర్ కూడా చేస్తూనే ఉన్నాను. సో దట్ ఆల్ కైండ్ ఆఫ్ 53 షిఫ్ట్లు జరిగాయి, అవునా కదా? 53 షిఫ్ట్లు. ఈ 53 షిఫ్ట్లను అనాలిసిస్ చేసి ఇక్కడ మార్కింగ్స్ అనేది ఏ షిఫ్ట్, ఏ టాపిక్ లో, ఏ చాప్టర్ లో ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేసి మనం క్యాల్కులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. నాట్ ఏ జోక్. సో ఆల్ కైండ్ ఆఫ్ ఈ 53 షిఫ్ట్లు కూడా ఇంగ్లీషు, తెలుగులో అతి త్వరలోనే మీకు సైనిక యాప్ లో అందుబాటులో ఉంటాయి, గుర్తుంచుకోవాలా. అతి త్వరలోనే సైనిక యాప్ లో అందుబాటులో ఉంటాయండి, విత్ ఆన్సర్స్, మోస్ట్లీ విత్ ఆన్సర్స్ అందుబాటులో ఉండడం జరుగుతుంది అనమాట, రైట్? సో చూద్దామండి GS గురించి మనం మాట్లాడుకుంటే, అవుట్ ఆఫ్ ది 20 ఎకానమీ అండ్ స్కీమ్స్, ఆర్థిక శాస్త్రం మరియు స్కీమ్స్ గురించి, లేటెస్ట్ స్కీమ్స్ కావచ్చు, పాత స్కీమ్స్ కావచ్చు, వీటి నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ డైరెక్ట్ గా పడుతున్నాయి. స్కీమ్స్ గురించి మాట్లాడితే లేటెస్ట్ గా జరిగిన 2022 తర్వాత నుంచి జరిగిన స్కీమ్స్ మోస్ట్లీ ఎక్కువగా అడుగుతున్నాడండి ఇందులో, రైట్? వెదర్ ఇక పర్టికులర్ స్టేట్ గురించి కావచ్చు, లేదంటే కంట్రీ వైడ్ లాంచ్ చేసిన స్కీమ్స్ గురించి కావచ్చు. ఎకానమీలో మనం ముఖ్యంగా వచ్చేసి జనరల్ టర్మినాలజీ, GDP అంటే ఏంటి, GNP అంటే ఏంటి, బ్యాంక్ రెపో రేట్ అంటే, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్, ఇలాంటి జనరల్ టర్మినాలజీ. ఇక గ్రీన్ రెవల్యూషన్ గురించి అడుగుతున్నాడు అండి, హరిత విప్లవం. ఇది ఎకానమీలో కూడా కవర్ అవుతుంది అనమాట, రైట్? సో ఆ గ్రీన్ రెవల్యూషన్ గురించి కవర్ చేస్తాడు. ప్లానింగ్స్, స్కీమ్స్, మళ్ళీ ఇక్కడ స్కీమ్స్, రైట్? సో నీతి ఆయోగ్, GSTs గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, బ్యాంకింగ్ గురించి, వీటన్నింటిలో ఇంట్రొడక్షన్ పార్ట్స్ లోనే మీకు ఎక్కువగా అడుగుతాడు. డెప్త్ పోవాల్సిన అవసరం లేదన్నమాట, అవసరమే లేదు, డెప్త్ వెళ్లాల్సిన అవసరమే లేదు, రైట్? బట్ వేరే స్కీమ్స్ అనేది కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతుంది, ఇక్కడ కూడా కవర్ అవుతుంది. మనం గమనించాల్సిన విషయం. 3 నుంచి 4 క్వశ్చన్స్ డైరెక్ట్ గా వస్తాయి. కావాలంటే క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకొని చూడొచ్చు. జియోగ్రఫీ చూడండి, ఎక్కడి నుంచి అడుగుతాడో మనకి క్లారిటీ లేదు. 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది జియోగ్రఫీలో అడుగుతాడు. కామన్ గా ఈ రివర్స్ గురించి కావచ్చు, లేదంటే క్లైమేట్ గురించి కావచ్చు, ఫారెస్ట్ గురించి కావచ్చు, సాయిల్స్ గురించి కావచ్చు, వీటి నుంచి 1 అంతకంటే లేదంటే 2 మాక్సిమం, అంతకంటే జియోగ్రఫీలో క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం లేదనమాట, రైట్? సో హిస్టరీ గురించి తీసుకుంటే
మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఏన్షియంట్ మోడర్న్ హిస్టరీకి ఇస్తాడండి. మెయిన్ ఇంపార్టెన్స్ టు ఇక్కడ ఏన్షియంట్ ప్లస్ మోడర్న్ మిడివల్ హిస్టరీలో చాలా తక్కువగా అడుగుతాడండి క్వశ్చన్స్. మనం గుర్తుంచుకోవాలి. అడిగితే మేబీ 2-3 షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అడగచ్చు. బట్ ఏన్షియంట్ టు మోడర్న్ హిస్టరీలో ఈ క్వశ్చన్స్ అనేది చాలా చక్కగా కవర్ అవుతాయి. చాలా చక్కగా కవర్ అవుతాయి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా టాపిక్ వైజ్ రైట్ సబ్జెక్ట్ వైజ్ మీ ఎస్ఎస్సి జీడీ కోర్సులో మేము పొందుపరచడం జరిగింది. మాక్సిమం క్వశ్చన్స్ అందులోంచి రిపీట్ అవుతాయి అనమాట. రైట్ పాలిటీ కూడా చూడండి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా అడుగుతాడండి. కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ పార్ట్స్ గురించి, ఆర్టికల్స్ గురించి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను ఆల్రెడీ మనకు పీడిఎఫ్ షేర్ చేయడం జరిగింది. రైట్ టెలిగ్రామ్ లో కూడా ఉందండి, జాయిన్ అవ్వండి టెలిగ్రామ్. సో ఇవి ఖచ్చితంగా పాలిటీలోంచి ఇక్కడ నుంచే క్వశ్చన్స్ పడతాయండి. ఇంకా ఎక్కువ డెప్త్ ఏం పోడు. రైట్ మరి నెక్స్ట్ చూసుకుంటే చూడండి, నేను ఒకటి చెప్పేదానంటే వీటి గురించి ఎస్ఎస్సి జీడీకి పర్టికులర్ గా చదవడం అనేది మీరు చాలా టైం వేస్ట్ చేసుకోవడమే అని నేను భావిస్తాను అనమాట. ఎందుకు సార్ అంటే ఈ 3 సబ్జెక్టులలో కలిపే 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు సార్. మేబీ సమ్ టైమ్స్ ఒకే క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం లో, 1 లేదా 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఈ 3 సబ్జెక్టులలో కలిపి రాలేదు. సో వీటికి రాను ఎస్ఎస్సి వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గించేస్తున్నారు అనమాట. మరి ఐ డోంట్ నో అబౌట్ దట్, ఎందుకు అట్లా ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారు అనే క్లారిటీ మనకు లేదు. కానీ బట్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 దాంట్లో మనకు అడిగేది 1 లేదా 2 క్వశ్చన్స్ రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. వాటిల్లో కూడా ఏం అడుగుతాడు అనేది నేను ప్రతిదీ మనకు టాపిక్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ నేను ఇక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. దీని యొక్క పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి చూసుకోవాలండి మీరు. పీడిఎఫ్ టెలిగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. దయచేసి వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. రైట్ సో కణం గురించి కావచ్చు, లేదంటే క్లాస్ అనిమల్స్ యొక్క జంతు వర్గీకరణ, లేదంటే మొక్కల వర్గీకరణ గురించి కావచ్చు, విటమిన్స్ గురించి కావచ్చు, రోగాల గురించి కావచ్చు, రైట్ ఈ సైంటిస్టుల గురించి, మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి కావచ్చు, జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ అనాటమీ, మానవుల యొక్క ఫిజియాలజీ, అస్థిపంజర పరిస్థితి ఏంది ఏం కదా అనేసి ఇలాంటివి బయాలజీలో కామన్ గా అడుగుతూ ఉంటాడు. ఫిజిక్స్ లోకి వచ్చేసరికి కామన్ గా జనరల్ సైన్స్ లైక్ ఇప్పుడు యూనిట్స్ కావచ్చు, మెజర్మెంట్స్, వీటి గురించి బాగా ఫిజిక్స్ లో అడుగుతాడు. ఎక్కువ డెప్త్ పోవడం లేదండి వీడు. రైట్ సో ఈ కెమిస్ట్రీలో అసలు చాలా రేర్ గా క్వశ్చన్స్ పడ్డాయి కెమిస్ట్రీలో. బట్ ఏం పడ్డాయి అంటే వేటి మీద పడుతున్నాయనేసి నేను ఆల్రెడీ కెమిస్ట్రీలో టాపిక్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్ సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా మీరు నెక్స్ట్ ఈ వీటి గురించి మీరు స్టడీ చేయొచ్చు అనమాట. రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ డాన్సర్స్ గురించి మరి ఇదే సేమ్ జీకేజీఎస్ లో గురించే మాట్లాడుతున్నానండి. డాన్సర్స్ గురించి డామ్ షూర్ 1 లేదా 2 క్వశ్చన్స్ పడుతున్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వీటి గురించి కూడా నేను ఈ యొక్క పీడిఎఫ్ లో మన మెయిన్ కోర్స్ లోనే చాలా చక్కగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫెస్టివల్స్ గురించి డామ్ షూర్ క్వశ్చన్స్ ఇక్కడ పడుతున్నాయి. రైట్ సో అవార్డ్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ పడుతున్నాయండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా సంగీత నాటక అకాడమీ గురించి అయితే ప్రతి పేపర్ లో క్వశ్చన్ పడ్డది. రైట్ సో ఇంపార్టెంట్ అవార్డ్స్, రీసెంట్ గా జరిగిన అవార్డ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు పాత అవార్డ్స్ కావచ్చు, నోబెల్ ప్రైజ్ కావచ్చు, పద్మశ్రీ, పద్మభూషణ్ కావచ్చు, ఇలాంటి అవార్డ్స్ రకరకాలుగా మనకు ఉంటాయండి. అవి కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ అవుతాయి. రైట్ సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే చూడండి 3 లేదా సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్ పేపర్ లో 4 క్వశ్చన్స్ కూడా చూసేదానికి వచ్చేయండి. రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, స్పోర్ట్స్ టర్మ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ టర్మ్స్ కావచ్చు, క్రికెట్ అంటే ఏవైనా కప్స్ గురించి కావచ్చు, రైట్ చాలా వరకు కవర్ అవుతాయి స్పోర్ట్స్ పర్సన్స్. సో స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అయితే డామ్ షూర్ దిగుతున్నాయి క్వశ్చన్స్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. లేదా ఇంకా మిస్లేనియస్ లో ఇంకా మనం చెప్పుకునేది ఏంటి సార్ అంటే మ్యూజిక్ పర్సన్స్, మ్యూజిక్ వాయించే వాళ్ళు, అపాయింట్మెంట్స్, టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ గ్యారంటీగా వీటిల్లో ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ గ్యారంటీగా పడతాయండి. 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇక్కడ గ్యారంటీగా దిగుతాయి. దిస్ ఆల్ అన్నింటికి సంబంధించి పీడిఎఫ్ రెడీ చేసి పెట్టున్నాం సైనిక్ యాప్ లో కోర్స్ లో. రైట్ పాపులేషన్ గురించి డామ్ షూర్ ప్రతి క్వశ్చన్ పేపర్ లో 2 క్వశ్చన్స్ దిగాయి, కావాలంటే మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాపులేషన్ అంత ఇంపార్టెన్స్ అండి. 2011 సెన్సస్ గురించి చాలా చక్కగా మీకు వివరిస్తారు, చాలా చక్కగా. ఈవెన్ మనం కూడా వీడియో చేయడం జరిగింది, దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ చూడండి, ఇక్కడ మనకు ఎస్ఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. బట్ ఏ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ లో కూడా కవర్ అవుతున్నాయి, స్కీమ్స్ లో కూడా కవర్ అవుతున్నాయి. అవి కాకుండా ఎక్స్ట్రాగా 2 లేదా 3 క్వశ్చన్స్ అనేది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి చూడడానికి కనిపిస్తాయండి, గుర్తుంచుకోవాలి. సార్ మరి
లాస్ట్ 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ లేదా డిసెంబర్ వరకు మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నా కరెంట్ అఫైర్స్ గురించి. బియాండ్ దట్ అంతకంటే ముందుటి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు, బట్ వీ కాన్ డూ, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎంత ప్రిపేర్ అయినా కూడా వచ్చేటి, రైట్? సో ఇవి జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్, వాటి యొక్క వెయిటేజ్ ఏ విధంగా వచ్చింది అని, రైట్? మరి నెక్స్ట్ చూద్దామండి. సరే, మరికి అర్థమెటిక్ అంటే లైక్ మ్యాథ్స్ చూద్దామండి. 20కి 20 తెచ్చుకునే పద్ధతిలో ఉండాలి అంటే ఇంకా వీటి గురించి అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాలి అసలు ఫస్ట్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని, రైట్? పర్సంటేజ్ అంటే శాతాల నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయండి, రైట్? 2 లేదా 3 క్వశ్చన్స్ దీంట్లోంచి డైరెక్ట్ గా పడుతున్నాయి, కావాలి చెక్ చేసుకోవచ్చు, రైట్? ఈ క్వశ్చన్ పేపర్స్ ఏది 2024 కు సంబంధించి ప్రీవియస్ ఆల్ 53 షిఫ్ట్లు అన్నమాట, రైట్? వాటిని ఇంగ్లీషు తెలుగు రెండింట్లో కన్వర్షన్ చేసేసి చాలా చక్కగా సైనిక యాప్ లో విదిన్ 1 వీక్ లో మీకు అక్కడ అప్లోడ్ చేసి పెడతామండి. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైట్? సో రేషియో ప్రపోర్షన్స్, శాతాలు అనుపాతం 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిక్చర్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ మేబీ అంటే సమ్ టైమ్స్ అడగచ్చు, సమ్ టైమ్స్ అడగకపోవచ్చు అనమాట. యావరేజెస్ మళ్ళీ ఏజెస్ వీటిలో గ్యారంటీగా 2 క్వశ్చన్స్ వరకు అయితే పడుతున్నాయి. ఏజెస్ గురించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా దిగుతుంది, యావరేజెస్ గురించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా దిగుతుందండి, అది మనం గుర్తుంచుకోవాలి. ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్ వీటి నుంచి 4 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ పేపర్ ఎత్తుకున్నావో దిగుతుంది ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, రైట్? సో ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 1 లేదా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా పడుతున్నాయి, రైట్? సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ పేపర్ లో అర్థమెటిక్ సంబంధించి చాలా ఈజీగా, రైట్? సో అంటే ఏం ప్రిపేర్ కాని వాడికైతే చాలా కష్టమే, బట్ ప్రిపేర్ అయ్యే వాటికైతే మాత్రం చాలా చక్కగా చాలా మంచిగా వాళ్ళు ఒక టైం ఉంది అనుకుంటే 20కి 20 ఈజీగా చేయగలరండి, అది మాత్రం గ్యారంటీ, రైట్? సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారంటే 20కి 20 ఇందులో, 20కి 20 రీజనింగ్ లో అండ్ 20కి 20 ఇంగ్లీష్ లో కూడా కొట్టేస్తారు, గుర్తుని పెట్టుకోవాలండి. మిస్ అయ్యేది మీకు జీకే జిఎస్ లోనే, రైట్? సో టైం అండ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే 2 క్వశ్చన్లు గ్యారంటీగా పడుతున్నాయి. టైము, స్పీడ్, డిస్టెన్స్, ఈవెన్ ట్రైన్స్ కూడా ఇక్కడ కలుస్తాయి. సో 2 లేదా 3 గ్యారంటీగా వస్తున్నాయి. సింప్లిఫికేషన్ చూడండి, 2023లో అడిగిన వాటిలో సింప్లిఫికేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు ఏంటంటే సింప్లిఫికేషన్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సింప్లిఫికేషన్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు సార్. 2 క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్ పేపర్ లో 3 క్వశ్చన్స్ కూడా అడిగాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సింప్లిఫికేషన్. ఏది లాస్ట్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్, బట్ నెక్స్ట్ టైం కూడా వెయిటేజ్ సింప్లిఫికేషన్ మీద పెంచే అవకాశం ఉంది, మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ సిస్టమ్, డివిజబిలిటీ రూల్స్ గ్యారంటీగా 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి పడుతున్నాయి. డివిజబిలిటీ రూల్ మీద అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది. దీస్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ షిఫ్ట్లు తీసుకొని అనాలిసిస్ చేసి పెడుతున్నానండి. మళ్ళీ దీని గురించి మళ్ళీ స్పెషల్ గా వీడియో అయితే చేస్తాను. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఒక క్వశ్చన్ పడుతుంది, జస్ట్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది. మెన్సురేషన్ గురించి గ్యారంటీగా 2 క్వశ్చన్స్ అనేది పడుతుంది. ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్ లో అంటే అర్థమెటిక్ లో ఇలాంటి మార్క్స్ వెయిటేజ్ అనేది మనకు చూడడానికి వచ్చాయి. ఈసారి కూడా ఖచ్చితంగా ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వండి, గ్యారంటీగా మంచి స్కోర్ అనేది తెస్తారు. 20కి 20 తెస్తారు. అండ్ క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ వచ్చేసి ఈజీ టు మోడరేట్, కష్టమేమీ కాదు. అసలు చాలా రేర్ గా కష్టమైన క్వశ్చన్స్ అడిగాడండి. ఒకవేళ మాకు కష్టము అనిపించిందంటే మీరు ప్రిపరేషన్ సరిగా చేయనట్టే, రైట్? ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దయచేసి ఫౌండేషన్ కోర్స్ తో మీరు స్టార్ట్ చేయండి. సరే, మరి నెక్స్ట్ రీజనింగ్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, రీజనింగ్ లో చూద్దాము. మనకు అనాలజీ అంటే సంఖ్యా పోలికలు, రైట్? ఇక్కడ నెంబర్ అనాలజీలో ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. వర్డ్ అనాలిజీలో మళ్ళీ ఒక క్వశ్చన్ గ్యారంటీ. నెంబర్స్ సిరీస్ సంఖ్యా శ్రేణిలో మాట్లాడుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ. లెటర్ సిరీస్ అక్షర శ్రేణి కానీ మిస్సింగ్ నెంబర్స్ కానీ వీటిల్లో 3 వరకు అంటే మిస్సింగ్ నెంబర్సే 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి. ఇక్కడ లెటర్ సిరీస్ ఒక క్వశ్చన్, టోటల్ గా కలిపి 3 క్వశ్చన్స్ పడుతున్నాయి. లెటర్ అనాలజీ గురించి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్? కోడింగ్, డీకోడింగ్ ప్రతి క్వశ్చన్ పేపర్ లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్? బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, రైట్? సో సైన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గుర్తులు, వాటి గురించి అయితే 1 లేదా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా పడుతున్నాయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే డామ్ షూర్ 2 క్వశ్చన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి వస్తున్నాయి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అయితే 1 ప్రతి క్వశ్చన్ పేపర్ లో దిగింది. డిక్షనరీ ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. పార్టికల్ గురించి మాట్లాడుకుంటే సమ్ టైమ్స్ ఒక క్వశ్చన్ పేపర్ లో లేవు, ఓ దాంట్లో 1 ఉంది, ఇంకో దాంట్లో అయితే 2 కూడా కవర్ అయ్యాయి. డైస్ గురించి మాట్లాడుకుంటే, రైట్?
సో పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి, రైట్. ఎంబెడెడ్ అంటే దాగి ఉన్న చిత్రాల గురించి మాట్లాడుకుంటే ఒకటి లేదా రెండు, మోస్ట్లీ ఒకటే వస్తుంది. మరీ ఎక్కడన్నా క్వశ్చన్ పేపర్ లో రేర్ గా రెండు తగులుతాయి, రైట్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ అనాలిసిస్, పటాల పోలిక గురించి మాట్లాడుకుంటే ఎప్పుడన్నా మనకు ఇవ్వకపోవచ్చు, బట్ మాక్సిమం టైం అక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా మాట్లాడుతున్నారండి. సో మిర్రర్ ఇమేజెస్ లో లాస్ట్ లో వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది. కొన్ని షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ కూడా ఉండకపోవచ్చు అనమాట, రైట్. సో ఓవరాల్ గా బొమ్మల రకంగా రీజనింగ్ ఉంటాయి, బొమ్మలు వచ్చింటాయి. సో ఆ బొమ్మలు అనేది 5 క్వశ్చన్స్ వస్తాయండి, రైట్. ఆ బొమ్మలు ఇక్కడ మనం ఇచ్చిన టాపిక్స్ 5 క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తాయి అనమాట. సో ఇక 3 క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తాయంటే సింప్లిఫికేషన్ మీద వస్తాయి, ఒక 3 క్వశ్చన్స్ లెటర్ సిరీస్ మిస్సింగ్ నెంబర్స్ మీద వస్తాయి అనమాట. సో 10-11 ఇక్కడే అయిపోయాయి, రైట్. సో మనము అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్, బట్ రెస్ట్ ఆల్ చాలా ఈజీగానే మనకు వెళ్ళొచ్చు అనమాట, రైట్. సో గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి సార్ ఇంగ్లీష్ లో పరిస్థితి ఏంటి సార్ అంటే, ఈసారి ఇంగ్లీష్ లో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే డామ్ షూర్ ఇంగ్లీష్ లో కూడా 20కి 20 తెచ్చుకోవచ్చు అండి. టైం ఇక్కడే సేవ్ అవుతుందండి. మీరు సేవ్ చేసుకోవాల్సిన టైం అంతా ఒకటి జీకే జిఎస్, రెండోది ఇంగ్లీష్ చదవడం, ఆన్సర్ పెట్టడం. హాఫ్ ఆఫ్ ది టైం ఇక్కడ 15 నిమిషాలు అంటే 4 విభాగాలుగా కేటాయించుకుంటే 10 నిమిషాలు ఇందులో, 10 నిమిషాలు జీకే జిఎస్ లో, అంటే 20 నిమిషాల్లో ఈ రెండు కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన 40 నిమిషాల్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియో సిరీస్ లో నేను చెప్తానే ఉంటాం, రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒకటి గ్యారంటీగా, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్, కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్సెస్, రైట్. డిఫరెంట్ కైండ్ గా కరెక్ట్, ఇన్కరెక్ట్ అనే కాన్సెప్ట్ మీదనే 6-7 క్వశ్చన్స్ డైరెక్ట్ గా పడుతున్నాయి, గుర్తుంచుకోవాలి. ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ లో ఏదైనా పార్ట్ కరెక్ట్ తప్పు ఉంది అది చూడండి, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ లో ఏదైనా వర్డ్ తప్పు ఉంది అది చూడండి, లేదంటే ఏదైనా వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ లో తప్పు మిస్టేక్ అంటే 4 వర్డ్స్ ఇచ్చి దీంట్లో తప్పు వర్డ్ ఏది, లేదంటే కరెక్ట్ వర్డ్ ఏది, ఇలాంటివి ఇక సెంటెన్స్ కరెక్షన్ అనే వాటి మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించాడు అనమాట ఈసారి 2024 లో. బట్ నెక్స్ట్ టైం కూడా వాటి మీదనే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది చూపిస్తాడండి. ఇక సినోనిమ్స్, యాంటోనిమ్స్ 1 లేదా 2, సినోనిమ్స్ 1 లేదా 2, యాంటోనిమ్స్ ఈవెన్ 2-3 వరకు కూడా యాంటోనిమ్స్ అడిగాడు సడన్ క్వశ్చన్ పేపర్స్ లో. హోమోనిమ్స్ అంటారండి, అంటే సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ గురించి వెరీ రేర్ గా ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ అడిగాడు, వెరీ రేర్, రైట్. సో ఇడియమ్స్ గురించి మాట్లాడుకుంటే 1 లేదా 2 ఇడియమ్స్ రావడం జరిగింది, రైట్. టెన్సెస్ గురించి చూడండి, టెన్సెస్ గురించి కూడా చాలా రేర్ గా క్వశ్చన్స్ అడిగి, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ కామన్ గా కవర్ చేయడండి, రైట్. సో మళ్ళీ ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్, ఈ ఎర్రర్ కు సంబంధించినటివే మొత్తం అంతా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో సెంటెన్స్ లో ఎర్రర్, స్పెల్లింగ్ ఎర్రర్, రైట్, ఇలా రకరకాలుగా ఉంటాయి ఎర్రర్స్. సో ఆ ఎర్రర్స్ వాటిని అవన్నీ పెద్ద కష్టమేం కాదు. వన్స్ ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ గా బాగా చేసుకున్నామంటే ఇవి ఏం పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా చేయొచ్చు. 20కి 20 తెచ్చుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 లేదా 3 గ్యారంటీగా అడిగారు. అవి కూడా దట్ డిపెండ్స్ ఆన్ గ్రామర్. సో ఖచ్చితంగా గ్రామర్ కింద బాగా వచ్చిందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామర్ లో కూడా ఏది ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇవి బాగా వచ్చి ఉండాలన్నమాట, రైట్. సో క్లోజ్ టెస్ట్ అనేది ఇది కూడా గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 క్వశ్చన్స్ డైరెక్ట్ గా దిగుతున్నాయి అనమాట. సో ఇంగ్లీషు ప్రాక్టీస్ కింద మీరు చేసుకోవడం స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు 20కి 20 ఇంగ్లీష్ లో వస్తాయండి, నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఎందుకు సార్ నేను 130 క్వశ్చన్ 130 ఇప్పుడు ప్లస్ చేయొచ్చు అంటే, సార్ ఇది మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్న రోజు జస్ట్ 2 గంటలు అంతకంటే అవసరం లేదు, రైట్. మీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 20కి 20 ఇక్కడ కొట్టేసేయచ్చు సార్, 20కి 20 కొట్టేసేయచ్చు అంటే 40 మార్కులు, రైట్. సో రీజనింగ్ నేను చెప్తున్నాను కదా, చూడడానికి పెద్దగానే అనిపిస్తున్నాయి కానీ ఏం లేదండి. జస్ట్ కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, ఇప్పటికి కూడా 20కి 15 వచ్చేస్తాయి. బట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఇప్పటి నుంచి కూడా మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారంటే టైం మేనేజ్మెంట్ ఏ ప్రాబ్లం లేదు, 20కి 20 ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇక అర్థమెటిక్ గురించి కూడా తీసుకుంటే మేబీ 1 లేదా 2 క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు, కానీ మిగిలినటి అర్థమెటిక్ లో కూడా మీకు 20కి 18 వరకు మీరు మినిమం స్కోర్ చేసుకోవచ్చు సార్. అర్థమెటిక్ లో టైం మేనేజ్ చేసుకోవాలి, దట్స్ ఇట్, రైట్. టైం మేనేజ్ చేసుకోవాలంటే
యూ నీడ్ ఏ ప్రాపర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాలా. రైట్, ఇక్కడ జీకే జిఎస్ విషయానికి వస్తే సార్ 20కి 20 అనేది పాసిబుల్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ మందికి 20కి 20 రావడం జరుగుతుంది జీకే జిఎస్. రైట్, సో 20కి 17 మార్కులు గిన ఇక్కడ తెచ్చుకున్నంటే తోపేనండి. సో ఓవరాల్ గా నేను చెప్తున్నది ఏంటంటే దాదాపుగా 80 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 160 మార్కులు వస్తాయి. రైట్, ఇందులో ఒక దాదాపుగా ఒక 15 క్వశ్చన్స్ వదిలిపెట్టేసినా కూడా పర్వాలేదండి. రైట్, 15 రెండ్ల 30, ఓన్లీ 30 మార్కులే పోయినట్టు. బట్ మనకు వచ్చే మార్కులు ఎన్ని, ఇక్కడ 65 క్వశ్చన్స్ కింద మనం కరెక్ట్ చేసుకోగలిగితే 130 మార్కులు వస్తాయండి. ప్లస్ కాస్త మైనస్ అటు ఇటు 125 నుంచి 130 మార్కులు మీకు వస్తాయి. సిఐఎస్ఎఫ్ జాబ్ ఎక్కడికి పోతుంది చెప్పండి? అంత స్కోర్ వస్తే సిఐఎస్ఎఫ్ జాబ్ ఎక్కడికి పోతుంది? బట్ నార్త్ ఇండియన్ వాళ్ళు ఈ స్కోర్ అచీవ్ చేసి చూస్తారు. ఎందుకు సార్ అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్స్ మీద, ఆ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా చెప్పాలి, సిలబస్ కవర్ చేయాలని ఒక క్లారిటీ ఉంది. ఎంటైర్లీ నేను చెప్తున్నాను చూడండి, నేను నార్త్ ఇండియన్స్ సైడ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతాను. నేను పబ్లిసిటీ చెప్పుకోవట్లేదు, నేను డబ్బా కొట్టుకోవట్లేదు. కానీ ఎస్ఎస్సిజిడి లాస్ట్ ఇయర్ నేను ఏదైతే కోర్స్ లాంచ్ చేస్తానో చాలా మంది ఆల్మోస్ట్ 400 నుంచి 450 మంది పాస్ అయ్యారండి. ఎక్కడ నేను డాటా కలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే వేరే ఇంకా నేను అలా ప్రీవియస్ వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టున్నాను. ఇంకా ఏమి ఇవ్వాలో కొత్తగా వచ్చే వాళ్ళకని ఆలోచించుకుంటా ఇస్తానే ఉంటాను. రైట్, సో ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారంటే ఈ 6 నెలల సమయం మీది. ఈ 6 నెలల సమయంలో గ్యారంటీగా ప్రిపేర్ అయ్యారంటే ఎక్సలెంట్ గా మీరు మార్క్స్ స్కోర్ గెయిన్ చేయగలరు. 130 గ్యారంటీగా స్కోర్ చేయగలరు, అది నేను చెప్తున్నా. మా టార్గెట్ వచ్చేసి సార్ 130 మార్క్స్ ఎంతమందికి తెప్పిస్తారంటే చూడండి, ఇప్పుడు కోర్స్ తీసుకున్న వాళ్ళకు 100 మందికి 130 ప్లస్ మార్క్స్ తెప్పించే టార్గెట్ అనేది టార్గెట్ పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేస్తాం. రైట్, సో 100 మెంబర్స్ 130 తెప్పిస్తాం. రైట్, సో 500 మెంబర్స్ కి మినిమం 100 మార్కులు టార్గెట్ స్కోర్ చేయగలిగే కెపాసిటీ మేము తీసుకొని వస్తాం. అలాంటి కైండ్ ఆఫ్ మేము ఫ్యాకల్టీస్ ను కూడా మీకు లైవ్ క్లాసెస్ ఇచ్చేదానికి రెడీ చేస్తున్నాం అనమాట. ఈ కోర్సులో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయండి. కంప్లీట్ కోర్స్ లైవ్ క్లాస్ ఉండదు, బట్ ఇంపార్టెంట్ క్లాసెస్ మీద, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లైవ్ క్లాసెస్ వస్తాయి. అండ్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా నేను ఈ కోర్సులో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానే ఉంటాను ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా. అండ్ నేను ఏదైతే ఈ క్వశ్చన్ పేపర్స్ యొక్క అవేర్నెస్ చెప్పానో ఇది మీరు తెలుసుకున్నారంటే మాత్రం మీరు 50% మీ ప్రిపరేషన్ మీ చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే ఏం చదవాలో తెలుసు, అంతే. ఇంకా ఏం చదవకూడదో కూడా తెలుసు. అలాంటప్పుడు అంతవరకు ప్రిపేర్ అయినా కూడా మీకు మార్క్స్ 130గా చాలా ఈజీగా స్కోర్ గెయిన్ చేయగలరు అనమాట. రైట్, సో సైనిక యాప్ జస్ట్ 1199 రూపీస్ లోనే ఈ కోర్స్ అవైలబుల్ ఉందండి. ఒక బుక్ కూడా మీకు ఇంటికి ఫ్రీగానే వస్తుంది. రైట్, సో లింక్ మనకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు ఫ్రీగానే వస్తుంది సైనిక యాప్ లో. మీరు కోర్స్ తీసుకున్నా లేకున్నా కూడా ఫౌండేషన్ కోర్స్ అయితే మీకు ఫ్రీగానే అక్కడ అందివ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ కోర్స్ అనేది మీకు చేతికి వస్తుంది అనమాట. రైట్, దీనికి తోడు స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా మనకు సైనిక యాప్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్ కోసం మీకు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాము. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఏవైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ లో నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. రైట్, సో విష్ యూ ఆల్. ఐ హోప్ మీకు వచ్చేసి ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఎస్సీజీడీ 2025 లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వేటి గురించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటా ఈ వీడియో ద్వారా. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకోండి. నేను ఇక్కడ ప్రిపరేషన్ డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలని స్ట్రాటజీ ఇవ్వలేదు, బట్ ఆ ఎగ్జామ్ యొక్క అవేర్నెస్ గురించి ఇక్కడ స్ట్రాటజీ మీకు ఇచ్చాను. రైట్, నెక్స్ట్ వీడియోలో మనకు ఈ 6 months ప్లానింగ్ ప్రకారం నేను మీకు స్ట్రాటజీ ఇస్తాను. ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే డామ్ షూర్ మీకు 130 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయండి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది ఈసారి, అంత ఈజీ కాదు. అందరూ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. అండ్ హెవీ కాంపిటీషన్ లో మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్స్ రావండి. 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బాధపడుతున్నారు. బట్ ఆ యొక్క కట్ ఆఫ్ కేటగిరీ నుంచి, ఆ కట్ ఆఫ్ అనే ఫోబియా నుంచి బయటికి రండి సార్ ప్లీజ్. సో అసలు మేము ఎగ్జామ్ రాస్తే కట్ ఆఫ్ మాకెందుకు, కట్ ఆఫ్ గురించి అసలు ఆలోచించకూడదు. 100 దాటుతాయి, 120 దాటుతాయి, 130 దాటుతాయి, ఇంకెందుకు మాకు కట్ ఆఫ్ గురించి ఆలోచించడం అనే కాన్సెప్ట్ లోకి రావాలి. అంతేగాని మేము 75 మార్కులు వచ్చాయి సార్, మేము వస్తామా రామా దాంట్లోకి అది ఇది ఎందుకు ఈ డైలమాల్లో ఉంటారు. ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే సార్, దయచేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన కోర్స్ తీసుకుంటారా లేదని వదిలిపెట్టేసేయండి. రైట్, సో బట్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి.
రైట్. ఎక్కడైనా కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా మేము మీకు తోడుగానే ఉంటాం అనమాట. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు తెలియచేయండి. కాస్త లెంతీగానే ఉంటుంది నోడు, సో షేర్ కూడా చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SSCGD 2025 ప్రిపరేషన్ కోసం. జై హింద్.